నా పేరు ఇటికరాజు మాదిగ, తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్. నిన్న పొద్దున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 మంది జడ్జిలు ఎస్సీ వర్గీకరణపై ఒక తీర్పునిచ్చారు. ఆ తీర్పులో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు. ఆ 7 మంది జడ్జిల్లో ఒక జడ్జు దాన్ని వ్యతిరేకించిన, ఉపకులాల రిజర్వేషన్లు చెల్లదని చెప్పి వ్యతిరేకించిన 6 మంది క్లియర్ కట్గా దేశం మొత్తం మీద ఎస్సీ రిజర్వేషన్లు అనేది న్యాయమైందే, వెనుకబడ్డ కులాలకి, ఎస్సీలలో వెనుకబడ్డ కులాలకి రిజర్వేషన్లు అందట్లేదు, ఉపకులాలకు రిజర్వేషన్లు అందట్లేదు అని చెప్పి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మరి దేశం మొత్తం మీద కూడా నిన్న టీవీల్లో చూస్తున్నారు. మాదిగ ఉపకులాలతో పాటు చమార్ మరియు చెమార్కు సంబంధించిన ఉపకులాలు కూడా సంతోషం వ్యక్తం చేసినాయి. మరి 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవి చెన్నయ్య అని చెప్పి ఒక మాలమానాడుకు సంబంధించిన ఈవి చెన్నయ్య అనే ఒక సోషల్ ఆర్గనైజేషన్ వ్యక్తి సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవు, ఇది రాష్ట్రాలకు అధికారం లేదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలా అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు చిన్న టెక్నిక్ ప్రాబ్లంతో ఇది పార్లమెంట్లో చట్టం చేయాలా, ఇది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేసి అప్పుడు కొట్టేయడం జరిగింది. మరి 2004లో కొట్టేసిన తర్వాత ఆ పిటిషను మరి పంజాబ్, హర్యానాలో కూడా వర్గీకరణ జరుగుతూ ఉంది 76 నుంచి. మరి అక్కడ కూడా ఆ వర్గీకరణ కొట్టేయడం జరిగింది. మరి పంజాబ్, హర్యానాకు సంబంధించిన 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగితే 2004 నుంచి మొదలైనటువంటి ఈ సుప్రీంకోర్టు కేసు 2020కి వచ్చే వరకు అనిల్ మిశ్రాతో కూడినటువంటి 5 మందితో కూడినటువంటి కింది బెంచు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎస్సీల జనాభా ఉన్నది కాబట్టి రిజర్వేషన్ అందని కులాలకు రిజర్వేషన్ అందాలంటే ఏబిసిడి కేటగరైజేషన్ చేయాల్సిందే అని చెప్పి అనిల్ మిశ్రా బెంచ్ చెప్పి 2004లో కొట్టేసినటువంటి పిటిషన్ను కూడా పునర్పరిశీలన చేయమని చెప్పి క్లియర్ కట్గా చెబుతూ మరి హయ్యర్ బెంచ్కి పంపించడం జరిగింది. మరి హయ్యర్ బెంచ్లో 2020 నుంచి 2024 మొన్నటి వరకు కూడా వాదోపవాదాలు జరిగి మరి రిజర్వ్ ఫర్ ఆర్డర్లు పెట్టి నిన్న జడ్జిమెంట్ క్లియర్ కట్గా ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైనది, డిమాండ్ అది, దాన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు, దాన్ని కేంద్రం కూడా అడ్డుకోవద్దని చెప్పేసి రాష్ట్రాలకి అధికారం ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మరి మోడీ ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రి అయిండు. ఆయన మొదట బీజేపీ అధికారంలోకి రాకముందు, ప్రధానమంత్రి కాకముందు ఆయన తిరుపతి బహిరంగ సభలో మేము వర్గీకరణ విషయంలో క్లియర్ కట్గా ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేస్తామని చెప్పి 2014లో చెప్పినటువంటి మోడీ ఇప్పుడు 2024 మరి 24లో 3వ సారి ప్రధానమంత్రి అయిండు. మరి మొన్న ఎలక్షన్కి ముందు కూడా పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగితే ఆ సభలో కూడా వర్గీకరణకు నేను అనుకూలంగా ఉన్నా, మీతో పాటు పనిచేస్తా, మీ తమ్మునిగా అన్నగా ఉంటా అని చెప్పిన మోడీ మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి మరి పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకొస్తారా, లేకుంటే దానికి చట్టం చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెడతారా, మరి ఏ రకంగా ఈ వర్గీకరణ ఎవరు అడ్డుకోకుండా, దీన్ని ఎవరు కదిలింపు చేయకుండా ఉండడానికి ఎటువంటి ఆర్డినెన్స్ తీసుకొస్తారో, లేకుంటే పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని రాజ్యాంగ సవరణ చేస్తారో ఇప్పుడు మోడీ గారి చేతిలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మోడీ గారు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. మరి ఇదేదైతే తీర్పు ఉందో ఈ తీర్పు ఎంఆర్పిఎస్లో ఉద్యమంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు ఇది అంకితం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు సంఘాలుగా ఏర్పడి అనేక రకాలుగా కార్యక్రమాలు చేసి ఉద్యమానికి ముందుండి నడిపించినటువంటి నాయకులకు మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంఆర్పిఎస్కు మద్దతు తెలిపినాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేసి చూపించడము, మాకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు మీడియాలో అంతా ప్రత్యేకంగా చూపించారు కాబట్టి ఈరోజు ప్రపంచానికి, దేశానికి తెలిసింది. మరి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా మాకు సహకరించారు కాబట్టి ఈ ఉద్యమము 20-30 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అంటే నడిచింది. మరి ఈరోజు ఈ తీర్పు వచ్చింది, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ఇక భవిష్యత్తు కార్యాచరణపై మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత సభ పెట్టాలనుకున్నాం. ఈరోజు కూడా పొద్దున ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణని
దేశంలోనే మొదటగా మేమే అమలు చేస్తాం, మా ప్రభుత్వమే అమలు చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అది హర్షణీయం. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఏసిన నోటిఫికేషన్లు ఏవైతున్నాయో ఇప్పుడు ఏసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా రిజర్వేషన్‌లను వర్తింపజేసే విధంగా నేను ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం మాదిగ ఉపకులాల పట్ల ముఖ్యమంత్రి గారికి చానా అంటే ప్రేమ ఉన్నది కాబట్టే ఆయన ఆ రకంగా ఆయన తీసుకున్న నిర్ణయం అది. మరి భారీ బహిరంగ సభ ఏదైతే మేము పెట్టాలనుకుంటున్నామో ఢిల్లీ 6, 7 తారీఖు అక్కడ జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా అనుకున్నాం. ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ చేసుకొని, అక్కడ విజయోత్సవ సభ చేసుకొని, మరీ తిరిగి ప్రయాణం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత 10వ తారీఖు హైదరాబాద్‌లో అన్ని సంఘాలు ఉపకులాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ మాదిగ ఉపకులాలతోని పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.